ఎక్కడైనా సరే ఇప్పుడు మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు శాంతి, మదన్ మోహన్, విజయసాయిరెడ్డి అట్లాగే సుభాష్ రెడ్డి గారు వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేటువంటి ఆ వివాదం పైన, ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేటువంటి వివాదం పైన ప్రస్తుతం అది చాలా తీవ్ర రూపం దాల్చింది. విజయసాయిరెడ్డి గారు మనుషుల్ని చంపుతాము, మేము వాళ్ళని వదిలిపెట్టమని చెప్పని బెదిరింపులకు సైతం, దాడులు చేసే దానికి సైతం ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి శాంతికి ఏమైనా జరిగితే, శాంతి బిడ్డకి ఏమైనా జరిగితే ఈ కేసు మరొక రూపాన్ని తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే విజయసాయిరెడ్డి లేదా సమ్ XYZ వాళ్ళకి సంబంధించిన మనుషులు ఇప్పుడు శాంతిని ఏమైనా చేస్తారా, అదేవిధంగా వాటితో పాటు ఆ బిడ్డను ఏమైనా చేస్తారా అనేటువంటి ఒక భయం కలుగుతూ ఉంది. తక్షణం దీనికి సంబంధించి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతికి, శాంతి బిడ్డకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యం. అదేవిధంగా ఎవరైతే శాంతి అన్యాయం చేసిందని, ఈ బిడ్డకి ఆమె శాంతికి తండ్రి నేను కానీ ఆ బిడ్డకు, శాంతికి భర్తను నేను కానీ ఆ బిడ్డకు మాత్రం తండ్రిని నేను కాదు అని ఎవరైతే ఆవేదన చెందుతున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో మరి ఆ మదన్ మోహన్ కూడా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకనంటే ఈ కుటుంబం పైన జరిగినటువంటి ఒక ఆదివాసికి చెందినటువంటి, ఒక ట్రైబల్ చెందినటువంటి మహిళ, ట్రైబల్ చెందినటువంటి భర్త, వారి యొక్క బలహీనతలని, వారి యొక్క ఉన్నటువంటి అంశాలని, లేక వారికి డబ్బును ఆశ చూపి, ఎర చూపి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళకి తీసుకొచ్చి వారిని ఏ రకంగా అయితే ప్రలోభ పెట్టి, ఏ రకంగా అయితే హింసించి, ఏ రకంగా అయితే లొంగ తీసుకున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ బిడ్డకి కానీ అదేవిధంగా శాంతికి కానీ ఏదైనా జరిగితే అది మరలా సమాజం దానిపైన బాధపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందు వాళ్ళ ముగ్గురికి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే శాంతి భర్త మదన్ మోహన్, నా భార్య శాంతికి పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ కాదు అని శాంతియే చెప్పింది. ఆ బిడ్డ IVF బిడ్డ అంది, తర్వాత కాదు సుభాష్ బిడ్డ అంది, కాదు విజయసాయిరెడ్డి గారి బిడ్డ అని స్పష్టంగా చెప్పింది. విజయసాయిరెడ్డి గారి బిడ్డ అని చెప్పినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి మేము ముగ్గురం కూడా DNA టెస్ట్ చేయించుకోవాలి. DNA టెస్ట్ చేయించుకొని దానికి సంబంధించి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చేంత వరకు నా పోరాటం కొనసాగుతుందన్నారు. మరి ఇప్పుడు మదన్ మోహన్ లేకపోతే దీని మీద పోరాడేటువంటి వాళ్ళు లేరు. అందుకని మదన్ మోహన్ని చంపేస్తే, మదన్ మోహన్ ప్రాణాలు తీసేస్తే మరి ఏంటి పరిస్థితి? ఎందుకనంటే ఇది ఆ స్థాయిలో తీవ్ర రూపం దాల్చింది. ఆ స్థాయిలో దీనికి సంబంధించి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అదేవిధంగా శాంతి ఈ బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పారు. మరి సుభాష్ రెడ్డి ఇంతవరకు నోరు మెదపలేదు. ఆయన ఎక్కడా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఆయన ఫోటోలను మాత్రం వైరల్ చేస్తున్నారు. మరి రేపు ఆ సుభాష్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఆ సుభాష్ రెడ్డిని కనుక ఏమైనా చేస్తే ఆ బిడ్డకు తండ్రి అని శాంతి చెప్తుంది, కానీ ఆయన చెప్పలేదు. ఆయన మాత్రం ఆడియో రికార్డు బయటకు వచ్చింది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, నన్ను బలి చేశారు ఈ విషయంలో అని చెప్పని తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఎవరు? మరి సుభాష్కి సంబంధం లేకపోతే మరి ఎవరు? మరి సుభాష్కి కూడా మరి ప్రాణహాని ఉందేమో అని డౌట్ వస్తుంది. మరి ఆయన మాట్లాడున్నట్లయితే సుభాష్ రెడ్డి వచ్చి నేనే ఆ బిడ్డకు తండ్రి అని చెప్పినట్లయితే ఇది మరి ఏ రకంగా అయినా దాన్ని ఇంకో రకంగా చూడాల్సినటువంటి అంశం ఏర్పడేది. 4 రోజులుగా వివాదం జరుగుతుంటే సుభాష్ రెడ్డి వచ్చి ఆ బిడ్డకు తండ్రి నేనని చెప్పట్లేదు. మరి ఏంటి? మరి దీంట్లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి? దీంట్లో రావాల్సినటువంటి క్లారిటీ ఏంటి? మరి మదన్ అడుగుతున్నట్టుగా DNA టెస్ట్కి ముగ్గురు DNA చేయించుకుంటే తేలిపోతుంది కదా. మరి DNA టెస్ట్కి ఎందుకు రావట్లేదు? మరి DNA టెస్ట్కి ఎందుకు వచ్చి నిలబట్టలేదు? ఇది తేలాల్సినటువంటి అంశం, ఇది క్లారిటీ రావాల్సినటువంటి అంశం.